అన్న నిన్న దాసరి భూమయ్య గారు మాజీ రిటైర్ సిఐ ప్రెస్ మీట్ పెట్టిండు మల్లన్న పైన. మీ అభిప్రాయం అంటే తీన్మార్ మల్లన్న టీం పైన సొసైటీ పైన కొన్ని ఆరోపణలు చేసిండు. మరి మల్లన్న పైన కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? దాసరి భూమయ్య చేసినటువంటి ఆరోపణలుగానే చూడాలి మనం అవి. మరి ఆయన ఎందుకు ఆరోపణలు చేసిండు, దేనికోసం ఆరోపణ చేసిండు అనేది ఆయన ప్రెస్ మీట్ చివరిలో చాలా స్పష్టంగా చెప్పిండు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రానున్నారన్నటువంటి సమాచారంతో, ఆ ప్రచారంతో దాసరి భూమయ్య లాంటి వాళ్ళలో కొంత ఆందోళన నెలకొన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా తనను పరిశీలించాలి, తన పేరును పరిశీలించాలని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోరడంలో తప్పులేదు. కానీ ఈ టైంలో అంటే కరీంనగర్ సంబంధించి తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడమే సరైనది కాదు అని అంటాం మేము. అంటే తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ పేరుతోని అమాయక ప్రజల దగ్గర కొన్ని డబ్బులు కొట్టించుకుంటుండు, మోసపోతున్నారు ప్రజలని ఆరోపణ చేస్తున్నారు. అది శుద్ధ అబద్ధం. మేము తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీకి సంబంధించి పూర్తిగా కూడా ఆడిట్ తో కూడినటువంటి నివేదికను ఆడిటర్ తో ఎప్పటికప్పుడు కూడా ఆడిటర్ ఉంటాడు, దానికి ఆడిట్ జరుగుతా ఉన్నది యథావిధిగా. సో ఎక్కడన్నా తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలో అక్రమాలు జరిగితే ఆయన చెప్పిండు పోలీసులకు నేను కంప్లైంట్ చేస్తా అని చెప్పిండు. సో ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకోవచ్చు, ఇంకా ఇతర ఏమైనా దర్యాప్తు సంస్థల్లో కూడా వాటి కంప్లైంట్ చేసుకోవచ్చు. సో ఆయన కంప్లైంట్ చేయించుకొని వాటి మీద ఎటువంటి విచారణకైనా తీన్మార్ మల్లన్న టీం గానీ టీమ్ సొసైటీ గానీ సిద్ధంగా ఉన్నది. ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి కూడా అందులో జరగలేదు. ఇప్పటికీ ఆ దాసరి భూమయ్య గారు గాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఏంటంటే తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అనేది ఈ రోజు వరకు సో ప్రజల ద్వారా మేము సేకరించినటువంటి డబ్బులకు లెక్కలు ఉన్నాయి. అదే విధంగా ఆ డబ్బులను ఎవరి కోసం ఖర్చు పెట్టాం, దేనికోసం ఖర్చు పెట్టాం, ప్రతిదీ కూడా మనకు లెక్క ఉంది. సో తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అనేది ఇప్పటికీ వివిధ హాస్పిటల్స్ కు బాకీ ఉన్నటువంటి డబ్బులు 16 లక్షల రూపాయల అక్షరాల. సో టీమ్ సొసైటీకి ప్రస్తుతం ఆర్థిక నిధుల కొరత ఉన్నది. అదే విధంగా ఆ నిధుల కొరత ఉంది. ఆ డబ్బులను కూడా మేము వివిధ హాస్పిటల్ చెల్లించాలి. సో ప్రజలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో ఆ డబ్బులు మేము తిరిగి వచ్చిన తర్వాత హాస్పిటల్ చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ఆయన చెప్పిన రెండవ అంశం ఏంటంటే తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీకి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, నా రిజిగ్నేషన్ చేశాను నేను టీమ్ సొసైటీకి, అది యాక్సెప్టెడ్ అని చెప్పేసి అని అధ్యక్షులు సంతకం పెట్టించారు. కానీ వాళ్ళు టీమ్ సొసైటీకి సంబంధించి ఈసీ సమావేశమై ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తూ దీన్ని మన ఎవరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సమర్పించలేదని ఇంకొక ఆరోపణ చేశాడు. సో అదంతా కూడా టెక్నికల్ గా జరగాల్సిన అవసరం. ఈసీ మీటింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలా, ఏంది అనేది ఈయనకు యాక్సెప్టెడ్ అని ఇచ్చాం మేము అఫీషియల్ గా. ఈయనకు దానిలో ఆ టీమ్ సొసైటీకి సంబంధించినటువంటి దానిలో ఒక్క రూపాయి అవినీతి జరిగినా అది ఫస్ట్ శిక్షకు గురయ్యేటువంటి వ్యక్తి ఆ టీమ్ సొసైటీ అధ్యక్షుడు ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న. అంటే గతంలో ఇప్పుడు దాసరి భూమయ్య నిజంగా టీమ్ లో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిజంగా కొందరిని బెదిరింపులకు పాల్పడి టీమ్ సొసైటీ పేరుతో కొన్ని బెదిరింపుల పనులు చేసినట్టు, తన వ్యక్తిగతంగా కూడా కొందరిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చినాయి. అందుచేత తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలోకి వెళ్లి తీసేయడం జరిగిందని మల్లన్న కూడా చెప్పిండు. అది మనసులో పెట్టుకుని ఏమన్నా మల్లన్న పైన తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీకి ఆయన రిజిగ్నేషన్ చేసిండు. వాస్తవానికి ఆయన తీసేయలేదు. మనం తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ కూడా ఆయన రాజీనామా చేసిండు. అదే విధంగా ఆయన తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి క్రమంలో తీన్మార్ మల్లన్న అరెస్ట్ జరిగినప్పుడు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీమ్ సొసైటీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటూ ఆయన ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు హరీష్ రావు సమక్షంలో హుజరాబాద్ ఎన్నికల సమయంలో. సరే అది ఆయన రాజకీయ నిర్ణయం. అది టీమ్ సొసైటీ టీం కూడా దానికి యాక్సెప్టెన్స్ చేసింది. ఆ తర్వాత మరి మళ్ళా ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ కొద్ది రోజులకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ టీంలోకి వస్తాను అని మల్లన్న గారి ముందు ప్రపోజల్ పెట్టడం. సో మల్లన్న కూడా మాలాంటి వాళ్ళందరితో చర్చించి సరే పెద్ద ఆయన అప్పుడున్నటువంటి పరిస్థితులలో రాజకీయ పరిస్థితులలో మల్లన్న బీజేపీలోకి వెళ్ళిన నేపథ్యంలో సరే ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్ళాడు. తిరిగి మళ్ళీ అందరం కలుసుకునేటువంటి సందర్భం వచ్చింది. సో మీరు అప్పటిదాకా నేను రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్నప్పటికీ సో మీరు మళ్ళీ భూమయ్య గారి కోసం భూమయ్య గారిని రాష్ట్ర అధ్యక్షులు పెట్టుకుని మనం టీంను ముందు తీసుకుపోదామని మల్లన్న నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా నేను గౌరవించి భూమయ్య గారిని గౌరవించి తిరిగి ఆ స్థానాన్ని అప్పగించడం జరిగింది. సో ఆ తర్వాత భూమయ్య పైన మరి అది ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఒక హత్యాయత్నం సంబంధించిన కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన అరెస్ట్ కావడం జరిగింది. సో అరెస్ట్ అయిన తర్వాత 3 నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యి నేరుగా మల్లన్న కలిసినప్పుడు
సో మల్లన్న దగ్గరికి వచ్చి ఇది నా వ్యక్తిగతమైన అంశం, ఈ వ్యక్తిగతమైన అంశంలో నేను టీముకు నా వల్ల నష్టం జరగకూడదు కాబట్టి నేను టీమ్ సొసైటీకి సంబంధించి తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ వేరు, తీన్మార్ మల్లన్న టీం వేరు. సో టీమ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పదవికి నేను రిజిగ్నేషన్ చేస్తున్నాను, దానికి నాకు మీ యాక్సెప్టెన్స్ కావాలన్నప్పుడు వెంటనే యాక్సెప్టెడ్ అని చెప్పేసి రాసిస్తూ ఆయన తీసుకొస్తున్న లెటర్ మీద మల్లన్న సైన్ చేసి స్టాంప్ వేసి ఇవ్వడం జరిగింది. అదే విధంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు దానికి కూడా తీన్మార్ మల్లన్న అంగీకరించారు. అది మీ ఇష్టం, మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాము, మీరు మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మల్లన్న రిక్వెస్ట్ చేసింది. అయినప్పటికీ నేను ఉండలేని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను రాజీనామా చేసి తీన్మార్ మల్లన్న టీం నుండి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు సరే నాది మీ ఇష్టం అని చెప్పేసి నన్ను గౌరవంగానే పంపించడం జరిగింది. సో మల్లన్నకు భూమయ్య గారి పైన ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుండే. సో మళ్ళీ మన దాసరి భూమయ్య గారిని కూడా భూమయ్య గారు డిపార్ట్మెంట్ చేసిన సేవలు, డిపార్ట్మెంట్ జరుగుతున్న పరిణామాలను ప్రపంచం మొత్తం తెలియజేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. సో కాబట్టి మల్లన్న ఇప్పుడు దాసరి భూమయ్యను గౌరవించింది. కానీ సరే రాజకీయంగా కరీంనగర్ ఎంపీ సీటు కోసం మల్లన్న పేరు పరిశీలనకు వచ్చినప్పుడు స్థానికేతరుడైనటువంటి మల్లన్నకి ఎట్లా అవకాశం ఇస్తారు అనేది భూమయ్య యొక్క ఆబ్జెక్షన్. ఒక విషయం అయితే దీని వెనకాల నిజంగా ఇప్పుడు దాసరి భూమయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, అయితే మరి దీని వెనకాల నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని ఎవరన్నా మల్లన్న ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ ఎంపీగా రావడానికి ఇష్టం లేక ఎవరన్నా పెట్టించారని మీరు అనుకుంటున్నారా ఈ ప్రెస్ మీట్? అంటే దానిని నేను అంటే అట్లానే ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు చేయడం సరికాదు. దాసరి భూమయ్య కూడా చిన్న వ్యక్తి కాదు, ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, 65 సంవత్సరాల వయసు ఉన్నది, ఆయనకు రాజకీయాలు తెలుసు. సో ఆయన వెనకాల ఎవరో ఉన్నారని ఎవరో పేర్లు ప్రకటించడం, వాళ్ళ పేర్లు చెప్పడం సరికాదు. అయితే నేను ఎవరుంటారో ఒకవేళ ఉన్నారంటే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ పార్లమెంట్ టికెట్ ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటూ ఉండొచ్చు, లేదా భూమయ్య గారు సొంతంగానే తన నిర్ణయాన్ని వెల్లడించవచ్చు. సరే ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఆరోపణలు అంటే మల్లన్న ఇప్పుడు కరీంనగర్ వస్తే తన ఇప్పుడు లోకల్లో ఉన్న లీడర్లకు క్రేజ్ తగ్గుతుందని ఎవరైనా చేపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఉండొచ్చు. సరే ఎవరో ఒకరు ఉండొచ్చు, ఎవరైనా చెప్పారా, చెప్పించారా, ఆయనే సొంతంగా పెట్టారా, దాని మీద నేను కామెంట్ చేయను. కానీ భూమయ్య గారు మాట్లాడింది వాస్తవం. కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి మల్లన్న కాకుండా మా పేర్లు పరిశీలించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నా ఏఐసిసి గానీ పిసిసి గానీ చెప్పిండు. అది కూడా నేను చూసినాను. సరే ఆయన తన పేరును పరిశీలించామని కోరడంత వరకు తప్పులేదు. కానీ ఈ టైంలో మల్లన్న టీమ్ సొసైటీలో ఏదో జరిగిపోయింది, అక్రమాలు జరిగినాయి, దాన్ని ఫోన్ పే పెట్టిర్రు, గూగుల్ పేలు పెట్టిర్రు, అది కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నా, ఇదంతా కూడా చూడడానికి ఏంటంటే ఇది చాలా సిల్లీగా అనిపించింది. ఇది సో తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలో నిజంగా ఏమైనా తప్పు జరిగితే ఆయన లీగల్ గా ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తా అన్నాడు, లేదా దర్యాప్తు సంస్థలో ఫిర్యాదు చేసుకోమని చెప్పినాం. సో ఎటువంటి ఏం జరిగినా కూడా వాటిపైన ఎటువంటి చర్యలకైనా కూడా తీన్మార్ మల్లన్న గానీ మల్లన్న టీమ్ సొసైటీ గానీ సిద్ధంగా ఉన్నది. అది ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగలేదు. సరే ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఆయన ఏదో గూగుల్ పే, ఫోన్ పే అనే సొసైటీ అకౌంట్లకు ఇవ్వరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సరే ఇచ్చిర్లా ఇయ్యలేదా, గూగుల్ పే, ఫోన్ పే అనేది దేనికి ఇచ్చిర్రు, దేనికి ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నాం, దేనికి డబ్బులు ఖర్చు పెట్టినాం, పర్సనల్ అకౌంట్ లో వేనాయా, ఏంది అనేది పర్సనల్ అకౌంట్ గానీ టీమ్ అకౌంట్ గానీ ప్రతిదీ కూడా ఆడిటర్ చేపించి ఉన్నాము. ప్రజల నుంచి ఏదొచ్చినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరగలేదు, ప్రతి అకౌంట్ కు అకౌంటే ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో అవన్నీ కూడా ఆడిట్ అయి ఉన్నాయి. అందులో ఆయనకు ఏమన్నా అవకతవకలు జరిగినాయి అన్నటువంటి అనుమానాలు ఉంటే, లేదా తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలో దాసరి భూమయ్య ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, మిగతా ప్రధాన కార్యదర్శి రాజీనామా చేసిండు, నా రాజీనామాను లీగల్ గా ఇంకా యాక్సెప్ట్ చేయలేదని అంటే ఆయనకు రేపు పొద్దున ఇబ్బంది అనుకుంటే యాక్సెప్టెన్సీ కోసం కూడా యాక్సెప్టెడ్ అని చెప్పేసి అధ్యక్షుల వారు రాసిచ్చిన తర్వాత కూడా ఇంకా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పడం ఏదైతే ఉన్నదో అది ఈ టైంలో సరైనది కాదు అనేది నా అభిప్రాయం. సో మా దాసరి భూమయ్య గారు కూడా మేము ఎప్పుడు దాసరి భూమయ్యను గౌరవించడం, పెద్దరికంగానే చూసినాం. కానీ ఆయన మాత్రం ఇటువంటి చిల్లర ఆరోపణలు చేయడానికి మాత్రం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్.